వాళ్ళ గురించి ఆలోచించే వేదిక. నేను ఒకటే చెప్తున్నా, చట్టసభలు అనేటివి పవిత్రమైన దేవాలయాలు. ఈడ తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజాహితం కోసం తీసుకునే నిర్ణయాలు. మన దేవాలయానికో చర్చికో లేకుంటే మసీదుకి ప్రార్థనలు చేస్తాం, నమ్మకం. కానీ ఇక్కడ మనం చేస్తే అది వాస్తవం, ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది. అలాంటి పవిత్రమైన ఈ దేవాలయంలో నేను చాలా విషయాలు చూశాను అధ్యక్ష. ఒకప్పుడైతే ఐడియాలజికల్గా ఫైట్ చేసేవాడు, తర్వాత డికేడ్స్ టుగెదర్ సమస్యలు నీళ్లు లేవని నీళ్ల మధ్య ఎమ్మెల్యేలు ఆ ప్రాంతం ఈ ప్రాంతం కొట్టుకునేవాడు. ఆ తర్వాత కరెంటు మీద కొట్టుకుంటే మేమందరం అసెంబ్లీకి వాయిదా వేసి పొలాన్ని చూసి మళ్ళా వచ్చేవాడిని హెలికాప్టర్ వేసుకొని. ఈరోజు కొత్త కొత్త సమస్యలు వచ్చాయి, కొత్త కొత్త అవకాశాలు వచ్చాయి. ఇవి మీరంతా అధ్యయనం చేసుకుంటే దానివల్ల ప్రజలకు, మనం నమ్ముకున్న ప్రజలకు, మనం ఓట్లేసిన ప్రజలకు న్యాయం జరుగుతుంది. అందుకే ఈ జిఎస్టీ కూడా మీరందరూ స్టడీ చేయాలి. స్టడీ చేసి దీనివల్ల ఏ ఏ లాభాలు ఉన్నాయో మీరు ఆలోచించుకొని ఈ అసెంబ్లీ వేదిక ద్వారా మీరు చెప్పగలిగితే, నేను ఇప్పుడు ఒక కమిటీ వేస్తామని చెప్పాం, ఆ కమిటీకే అప్పచెప్తాం. ఈ క్యాంపెయిన్ చేయడమే కాదు, ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో మనమేమేమి మార్పులు తేగలుగుతామో, ఏమేమి రిఫార్మ్స్ తేగలుగుతామో ఆ రిఫార్మ్స్ అన్నీ తీసుకొస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నా ఆశ ఒకటే, 15% గ్రోత్ రేట్ రావాలి. భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం